నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా దగ్గర మాత్రం బోనాల పండుగ అండి. ఈరోజు మా పెద్దక్క బోనాలు కుదిస్తుంది. బోనాలు మా ఇంట్లో మేము మొత్తం నలుగురం అండి. నేను చిన్న కోడల్ని. ఏ పండుగ వచ్చినా కానీ పెద్దక్కనే ముందుండి అన్నీ చూసుకుంటుంది అన్నమాట. పూజకు సంబంధించినవి కానీ పండుగలకు కానీ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కానీ పెద్దక్కనే అన్నీ చూస్తుంది, మేనేజ్ చేస్తుంది అన్నీ. మేము జాయింట్ ఫ్యామిలీ. సో చూడండి బోనాలు ఎలా కుదిస్తుందో అక్క. అట్లా మంచిగా బోనాలకైతే నిండుగా అండి పసుపు కుంకుమ బాగా నిండుగా అలంకరణ చేసి పువ్వులు పెట్టి మంచి అలంకరణ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ మా రెండో అక్క అండి, మా రెండో తోడికోడలు. ఇక్కడ అక్కనైతే వంటలు ఇక్కడ చూసుకుంటుంది. అక్కకి మాత్రం పెద్ద అక్కకి రైట్ హ్యాండ్ అనమాట. వీళ్ళిద్దరు ఉంటేనే మా ఇంట్లో అన్ని పనులు అవుతాయి, వంటలే కానీ ఏదైనా కానీ. ఇక్కడ అక్కనైతే మన శనగలు చేస్తుందండి. ఇంకా బోనాల పండుగ అంటే శనగలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఈ అక్కనే ఈరోజు ఈసారి బోనాలు ఎత్తుకుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరం ఎత్తుకుంటాం అనమాట. లాస్ట్ ఇయర్ పెద్దక్క ఎత్తుకుంది, ఈసారి రెండో అక్క ఎత్తుకుంటుంది. మూడోసారి మా మూడో అక్క, ఫోర్త్ ఇయర్ నేను ఎత్తుకుంటాను అనమాట. ఇట్లా మా ఇంట్లో అందరం పండుగలు ఇలా డిసైడ్ చేసుకొని చేస్తామన్నమాట. సో రెండో అక్క ఈసారి బోనాలు ఎత్తుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూసారా గాయస్, ఈమె మా మూడో తోడికోడలు సౌజన్య. సో కింద ఫస్ట్ ఫ్లోర్లో దేవునికి బోనాలే కానీ అవన్నీ రెండో అక్క చేస్తుంది కదా. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మేము ఇది పెట్టుకున్నాం అనమాట. మా ఫ్యామిలీ చాలా పెద్దది, సరిపోదు, టైమింగ్ అనేది సరిపోదు. వంటలన్నీ అయిపోవాలి కదా. మన తెలంగాణ అంటేనే ఇంకా అందులో బోనాల పండుగ అంటే గుమగుమలాడించే వంటలు అయితే మనం ఖచ్చితంగా ముక్క లేని మన పండగలే కావు కదండి బోనాల పండుగ. సో అక్క ఇక్కడ చేస్తుంది. సో ఆమె నేను పూరీలు తాలుస్తున్నా, అక్క పూరీలు దేవుతుంది. ఎవ్రీ ఇయర్ మేము ప్రతి ఒక్క పండుగ ఇట్లనే చేసుకుంటామండి, కలిసిమెలిసి అందరం చక్కగా ఇట్లా చేసుకుంటాం అన్నమాట. టైమింగ్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ చేస్తాము. జాయింట్ ఫ్యామిలీ కదా, పిల్లలు పెద్దలు అందరు ఉంటారు మా ఇంట్లో. సో మా అన్నీ నేను కూడా చేస్తా, పిన్ని హెల్ప్ చేస్తా అని అది కూడా ట్రై చేస్తుంది. అన్నీ చెడగొడుతుంది పూరీలన్నీ. సో ఇక్కడ మటన్ కర్రీ అండి. ఇది నేనేం వండలేదు, జస్ట్ మా అక్క వాళ్ళంతా మొత్తం కలిపేసి అంతా పొయ్యి మీద చేసిన తర్వాత మధ్యలో చూడమని చెప్పారు. సో మా అక్క వాళ్ళే వంటలు మాత్రం మా అక్క వాళ్ళే చేస్తారు, పెద్దక్క రెండో అక్క పండుగలకి. నార్మల్ డేస్లోనే మేము చేస్తామన్నమాట. సో ఇక ఇక్కడికి వచ్చేసరికి చూసారా ఫ్రెండ్స్, ఎట్లా మొత్తం ఇంకా పిల్లలు హడావిడి అనమాట. బోనాల పండుగకి రెడీ కావడానికి, పట్టు లంగాలు వేసుకోవడానికి ఏంటి అని ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ మా వంటలతో పాటు మధ్యలో వీళ్ళకు కూడా రెడీ చేయాలి, జుట్లు వేయాలి, ఇదంతా ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు అన్నాక మా ఇంట్లో ఆడవాళ్ళ అలంకారాలు అనేవి ఎక్కువ అనమాట. ఇంకా దీన్ని చూడండి, దీన్ని రెడీ చేయడం నాకు పెద్ద టాస్క్ అనమాట. పండగకి చూడండి ముద్దుగా రెడీ అయ్యి వస్తుంది మా జున్ను పాప. ఇంకా ఇది హనీ కూడా చూడండి, ఇది కూడా రెడీ అవుతుంది. ఇక ఆ జుట్టు అంతా విరబోసుకొని ఎట్లుంది కదా, మంచిగా వాలు జడలు వేసుకొని ఇంకా బోనాల పండుగకి అయితే రెడీ అవుతారు వీళ్ళు. మా పెద్దకి వచ్చి ఇంకా రెడీ కాలేదా, టైం అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ మా బావగారు ఇంకా మేము వంటల దగ్గర కూర్చుంటే రెడీ అవ్వడం కుదరదని ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు. వంటల్లో మాకు హెల్ప్ చేస్తున్నాడు బావ. సో కింద అక్కడ అక్క మళ్ళీ వెళ్ళి ఆయనతో ఇంకొకటి కూడా శాఖ పెట్టడానికి కూడా కుదిస్తుంది చెంబుని. మేము శాఖలు కూడా పెడతాం గాయస్. బోనంతో పాటు శాఖలు కూడా తీసుకెళ్ళాలి. ఒక పీఠాన్ని మంచిగా ఇలా తీసుకొని పసుపు రాసి ఈ పీఠం మీదనే బోనాలు అనేది పెట్టాలి. బోనం పెట్టే ఈ పీఠను కూడా మనం మంచిగా కుదిర్చుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా పసుపు రాసి, మా అక్కనైతే ముగ్గులలో చాలా చాలా ఫాస్ట్ అనమాట. ఎన్ని ముగ్గులు వస్తాయో, మా పెద్దక్కకి రెండో అక్కకైతే చాలా ముగ్గులు వస్తాయి. తిప్పుడు ముగ్గులు కూడా చాలా బాగా వేస్తారు. ఇంకా వాకిలి మొత్తం ముగ్గులతో నింపేస్తారనమాట. ఏదేమైనా కానీ మేము తోడికోడలు లెక్క ఉండం అస్సలు. మిమ్మల్ని అయితే అక్క చెల్లెలనే అంటారు. మేము ప్రతిదీ కూడా అన్ని అండర్స్టాండింగ్ మీద చేసుకుంటామన్నమాట. పెద్దక్కనే ఫాలో అవుతాము. సో మా ఇంట్లో అందుకనే ఇప్పటి వరకు కూడా కలిసిమెలిసి ఉన్నామన్నమాట. మా పెద్దక్క సిస్టర్ది మాత్రం పెళ్ళై ఇప్పుడు 38 ఇయర్స్ అవుతుంది గాయస్. మా పెద్ద సిస్టర్ది. మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ఓపిక ఉండాలి ఆమెకి. మేము అందుకని ఆమెకు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తామన్నమాట. సో ఇక్కడ అక్క అయితే ముగ్గులు వేసేస్తుంది. అక్కడ గుడికి టైం అయిపోతుందని ఫాస్ట్గా ముగ్గు కూడా వేసేసింది.
లేట్ అవుతుంది, బోనాల పండుగ కదా చాలా లేట్ అవుతుంది అనేసి ఒకటే అంటుంది అక్క. సో ఇక్కడ హాల్లో ఇక్కడ చూడండి కుబేర ముగ్గు అంటారు ఈ ముగ్గుని. అక్క ప్రతి ముగ్గులో కూడా ఈ కుబేర ముగ్గుని కంపల్సరీగా వేస్తుంది. మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి. నేను వీడియో కూడా చేసి పెడతా. ఈ ముగ్గు ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటుంది కుబేర ముగ్గు, చెప్తాను, పెడతా. సో ఈ ముగ్గు మీద ఈ పీట పెట్టేసి ఆ పీట మీద బోనాలు పెట్టాలి. సో బోనాలలో మనము ముందుగా ఒక విస్తరాకు అనేది వేసుకోవాలి ఆ బోనంలో. నేను ఆ బోనంలో ఏమేమి ఐటమ్స్ కూడా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ఇది మన తెలంగాణ స్టైల్ బోనంలో ఏమేమి ఐటమ్స్ అంటే ఇలా ఏమేమి వండి పెట్టాలి అనేది చూపిస్తాను, అక్క ఏమేమి పెట్టిందో. సో మనం ఇట్లా విస్తరాకు అనేది ఇట్లా తీసుకొని ఫస్ట్ ఆ బోనం దాంట్లో పెట్టుకోవాలి. 2 బోనాలు ఉంటాయి కదా, ఒకటి పెద్ద బోనం కుండలో, ఇంకొకటి రెండోది ఈ పైన బజ్జీ అని అంటాము, పచ్చిపులుసు పోసారనమాట అందులో. సో ముందుగా అయితే అక్క బూరలు 5 బూరలు పెడుతుంది, 5 బూరలు పెడుతుందండి. మీరు కూడా అట్లా 5 బూరలు పెట్టండి. బూరలు అయితే కంపల్సరీ, కొంతమందికి ఆనవాయితీ ఉంటే కొంతమంది ఆనవాయితీ ఉండదు. ఆనవాయితీ ఉన్న వాళ్ళకి బూరెలు కూడా చేసుకొని పెట్టుకోవాలి. అమ్మవారికి కూడా అన్ని ఐటమ్స్ పెట్టాలండి. పచ్చన్నమే పెడతారు చాలామంది, బెల్లన్నమే అట్లా పెట్టవద్దు, 4-5 రకాలు పెట్టాలి. మనం అమ్మవారికి భోజనం తీసుకెళ్తున్నామంటే ఎంత ఉండాలి అమ్మవారికి భోజనం అంటే. సో ఇందులో బూరెలు పెట్టినాక పచ్చన్నం పెడుతుంది. ఆ పచ్చన్నం కూడా నిండుగా పెట్టాలి. కొంతమంది కొంచెం కొంచెం పెడతారు తెలిసి తెలియక, కానీ అట్లా పెట్టొద్దు, నిండుగా పెట్టాలి. మంచిగా పచ్చన్నం అంతా పెట్టాలి. తర్వాత పచ్చ కూర, కొయ్యగూర అని కూడా అంటారు. ఇది వేరే ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో అయితే పచ్చ కూర అంటే కొయ్యగూర. అండ్ పప్పు, ఇది పెసరపప్పు అండి. కానీ ఎందులో మాత్రం పోసుకైతే వేయదక్క, మనం పోపు అనేది పెట్టొద్దు. సో పప్పు పెట్టింది, తీయపప్పు కూడా అంటారు. తర్వాత పెరుగు మనం పాలు తెచ్చుకొని మనము ఫ్రెష్గా మనం స్నానం చేసి తోడు పెట్టుకున్న పెరుగు వేయాలండి, బయట తెప్పియమన్నమాట. అక్క ఎప్పుడు పాలు తెప్పించి రాత్రికి తోడు పెట్టి అదే పెరుగు వేస్తుంది. తర్వాత పచ్చి పులుసు, బజ్జీ అని కూడా అంటారు దీన్ని. పచ్చి పులుసులో కూడా పోపు పెట్టద్దు, కేవలం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి పెట్టేయడమే. ఇంకా బెల్లం గడ్డలు, సో కొంచెం చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టింది. సో అఖండ దీపం పెట్టింది బోనం మీద. ఈ బోనము ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. బోనం ఆల్మోస్ట్ అలా అంతా మొత్తం కూడా రెడీ అయింది. కొంచెం సెట్ చేసుకుంటుంది అక్క బోనాన్ని, కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. అఖండ దీపం అనేది మంచిగా మనం తీసుకెళ్లే వరకు మంచిగా ఉండాలి కదా. సో కదలకుండా అటు ఇటు ముందే మనం చూసుకొని పెట్టుకోవాలండి. సో మంచిగా సెట్ చేసి అక్క అయితే సెట్ చేసి పెడుతుంది. సో మా పెద్ద బావ కూడా వచ్చి ఒకసారి చెక్ చేస్తున్నారు, మా పెద్ద బావ అండి ఈయన కూడా. సో అందరం రెడీ అయ్యి కిందికి వచ్చినాము, ఆ బోనాలకి మంచిగా దండం పెట్టుకుంటున్నాము. మేము ప్రతి పండుగ ఇలాగే అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. మాది జాయింట్ ఫ్యామిలీ ఉంటాం అనమాట. మా పెద్ద బావ గారు ఆయన దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా మేము పట్టు చీరలు కట్టుకొని మంచిగా ఎవ్రీ పండుగలకి, ప్రతి ఒక్క పండుగ మేము అందరం కలిసి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. మేము 4 తోడికోడళ్ళం అనమాట. మేము ఎలా ఉన్నామో కామెంట్ సెక్షన్లో మా ఫ్యామిలీ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. కలిసి ఉంటే కలదు సుఖం అని ఉత్తగా అనలేదండి పెద్దవాళ్ళు, అది నిజం అండి. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా. ఇక్కడ మా మామయ్య గారు అండి చాలా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఆయన ఎప్పుడు పండుగలకు మమ్మల్ని చూసి చాలా సంతోషపడతాడు. ఇంకా మన్మరాళ్ళతో మంచిగా నన్ను ఒక ఫోటో తీయండి అని దిగుతున్నాడు అనమాట. ఇక్కడ బోనానికి అయితే హారతి ఇస్తున్నాం, మేము అందరం కలిసి హారతి ఇస్తున్నాము. ఈయన మా రెండో బావ అనమాట, హారతి ఇచ్చే అతను రెండో బావ గారు. ఇంకా హారతి అయితే ఇస్తున్నాం అందరం కలిసి. హారతి ఇచ్చిన తర్వాత అందరికీ మొక్కమని కూడా ఇస్తున్నాం. సో మీరు కూడా మొక్కండి, బోనానికి మంచిగా మీరు కూడా మొక్కండి. ఇంకా హారతి ఇచ్చడం అయిపోయిన తర్వాత అక్కడ టెంపుల్కి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా అందరు వచ్చి మొక్కమని చెప్తున్నారు అనమాట. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అందరు వచ్చి మొక్కుతున్నారు. సో మిల్కీ హనీ జున్ను రెడీ అయింది. చూసారా ఇందాక షార్ట్ టీషర్ట్లు ఎలా ఉండేనో ఇప్పుడు మొత్తం లుక్కే చేంజ్ అయింది. బోనాల పండుగ లుక్ వచ్చేసింది కదా. సో మా వారండి, మా శ్రీవారు అందరికీ హారతి ఇస్తున్నారు. మా అత్తయ్య అనండి అస్సలు చాలా ఏం మాట్లాడేది, చాలా కామ్గా ఉంటుంది మా అత్తయ్య. ఇంకా అక్కడ బ్లూ కుర్తా వేసుకున్న తను మా మూడో బావగారు. ఈయన చెప్పాను కదా, ఈయన మా రెండో బావగారు అని.
ఇక్కడ అయితే ఇంకా హారతి అయిపోయింది. ఇంకా అందరం కలిసి బయటికి వెళ్ళండి బోనం తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇంకా బోనానికి మొక్కేసి అందరం కూడా బయటికి వెళ్ళి నిల్చుంటే వాకేట్లో బోనం అనేది వీళ్ళు తీసుకొచ్చి అక్కకైతే లేవడతారు. సో మా రెండో యారాలు తను లేవట్టుకుంటుందని చెప్పిన కదా, వస్తుంది ఇప్పుడు. చూడండి పట్టు సారీ కట్టుకొని మంచిగా రెడీ అయింది. బోనం ఎత్తుకునే వాళ్ళు నిండుగా రెడీ కావాలి, అదే మంచి బాగుంటుంది అనమాట. అందరం పట్టు చీరలు కట్టుకొని మంచి రెడీ. నాకు ఈ బోనాల పండుగ అంటే చాలా స్పెషల్ అనమాట. నా ఫేవరెట్ పండుగ కూడా ఈ బోనాల పండుగ. అమ్మవారికి బోనం తీసుకెళ్ళడం అంటే అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తున్నాం అనమాట. అంత అదృష్టం అండి ఈ బోనాల పండుగ. మనకు ఆ అమ్మ మనకిచ్చిన అదృష్టం ఇది, అమ్మవారికి భోజనం పెట్టడం. ఈ ఏడాదిలో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా భోజనం పెట్టే అవకాశం అమ్మ మనకిచ్చిందనమాట ఈ రూపంగా. ఎప్పుడు అమ్మ. సో ఇక్కడైతే మనం రెడీ అయిపోయినాము. సో అందరు నించున్నారు. అక్కకి, మిల్కీకి, జున్నుకి, హనీకి బోనాలు అయితే లేవట. అవి సాకబిందలు. మాకు ముగ్గురు దేవతలు అనమాట. ఒకటి బొడ్రాయి దగ్గర పెట్టాలి, ఒకటి అమ్మవార్ల దగ్గర ముందు పెట్టాలి గేట్ ముందు. సో ఈ ఆడపిల్లలందరికీ సాకల బిందెలు ఎత్తుతామండి. బోనం మాత్రం అక్క ఎత్తుకుంది బోనము, మిగతాన్ని సాకబిందెలు. చూడండి మా జున్ను పాప ఎలా పట్టుకుందో. అది అంటుంది చేతులు పట్టుకోక మమ్మీ, నేను ఒక్కదానే పట్టుకుంటా అనేసి అంటుందన్నమాట. చూడండి ఇట్లా ఇవి కుషాయిగూడ బోనాలండి ఇవన్నీ. సో బొడ్రాయి దగ్గరికి వచ్చినాం. బొడ్రాయి దగ్గర అందరం తిరుగుతున్నాము. ఒక 5 రౌండ్లు తిరిగిన తర్వాత ఇప్పుడు జున్ను పాపకి ఎత్తిన ఆ సాక చొంబ అనేది బొడ్రాయి దగ్గర పోస్తామన్నమాట. ఫస్ట్ మనం బొడ్రాయి దగ్గర పోసిన తర్వాత గుడికి వెళ్ళాలి, టెంపుల్. ఖచ్చితంగా బొడ్రాయి దగ్గర సాక పెట్టాలి మా దాంట్లో. సో బొడ్రాయి తర్వాత టెంపుల్కి వచ్చేసాము. కుషాయిగూడ టెంపుల్ అండి. అసలు చాలా ఫేమస్ టెంపుల్. 3 అమ్మల తల్లులు ఉంటారనమాట. పోచమ్మ తల్లి ఉంటుంది, పోచమ్మ తల్లి, ఎర్రపోచమ్మ, మైసమ్మ తల్లి టెంపుల్ అండి. 3 అమ్మవార్లు ఉంటారు. ఇంకా మేము లోపలికైతే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. చాలా రష్ ఉంది. అందరూ ఊరు మొత్తం అందరు ఈరోజే తీసుకొస్తారు కదండి బోనం. ఎంత కనుల విందులు ఉందంటే అంత బాగుందనమాట. చూడండి బోనాలు ఎంత బాగా ఉన్నాయి. ఇది లోపల గుడి లోపల అనమాట. సో బోనాలు అందరూ కూడా చక్కగా డెకరేషన్ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి సో మనమైతే లోపలికి వచ్చాము. చూడండి బోనం ఎప్పుడైనా సరే పసుపు కుంకుమలతోని నిండుగా అలంకరణ చేసుకోవాలి. చూడండి మా గ్రామ దేవతలు ఇక్కడ పోచమ్మ తల్లి అండి. ఎంట్రన్స్లో 3 అమ్మవార్లు ఉంటారు కదా, ఫస్ట్ అమ్మవారు పోచమ్మ తల్లి. సో ఇక్కడ నేను వీడియో తీస్తున్న లోపల నుంచి. సో మా సౌజన్య అక్క నేను వీడియో తీస్తుంటే ఆమె కూడా వచ్చింది, మీకు హాయ్ చెప్తుంది అనమాట. చూడండి. సో ఇది గుడి లోపల అనమాట. అందరినీ చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. చూడండి ఎంత చక్కగా. ఇక్కడ చూసారు కదా మా జున్ను పాప లోపలికి వెళ్ళి, అదేంటో అండి ఎప్పుడు దాన్ని ఎవ్వరు చూసినా కానీ లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంది. వారాయమ్మ గుడి కూడా అట్లనే, ప్రతి గుడిలో అట్లనే అవుతుంది. దానికి మంచిగా లోపలికి తీసుకొస్తారు. ఇక్కడ అందరికీ తెలుసు అనమాట. కుషాయిగూడలో అందరూ మా వాళ్ళందరికీ తెలుసు, టెంపుల్ వాళ్ళందరికీ తెలుసు. అందుకని సో ఇక్కడ అమ్మవారిని అయితే చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. మనందరం అమ్మవారిని, ఈ అమ్మవారు మధ్యలో అండి పోచమ్మ తల్లి ఏమో కూడా. సో పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట. పక్కకి మైసమ్మ ఉంటుంది, పోచమ్మ ఉంటుంది, ఎర్ర పోచమ్మ ఉంటుంది, మైసమ్మ ఉంటుంది. 3 అమ్మలు అనమాట. సో ఇక్కడ మేము దండం పెట్టుకుంటున్నాము. సో లోపలికి రమ్మన్నారు నన్ను. లోపలికి వెళ్ళంగానే నాకు అమ్మవారి చీర ఇచ్చారు. నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యానండి అమ్మవారి చీర వచ్చిందని. చూడండి ఇది ఆ చీర. ఏదేమైనా అమ్మవారి నుంచి ఒక పుష్పం కానీ ఒక చీర కానీ అదొక ఆనందం అండి. అది ఇక్కడ మా కుషాయిగూడ బోనం అండి. మా సన్ని వాళ్ళ ఫ్రెండ్ అనమాట చిన్నప్పటి నుంచి. ఆయన వచ్చారు, బొట్టు పెట్టించుకుంటాం అందరం. ఇక్కడ బోనాలు సమర్పించిన తర్వాత బయటికి వచ్చి ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాం అనమాట అందరము. ఇంత కష్టపడి రెడీ అయిన తర్వాత ఫొటోస్ అయితే ఖచ్చితంగా దిగాలి కదా. సో మా వాళ్ళందరూ కూడా ఫొటోస్ దింపుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము శారీస్ అన్నీ చేంజ్ చేసుకున్నాము, సేమ్ శారీస్ కట్టుకున్నాము. ఈమె మా బంగారు తల్లి, మా మేనకోడలండి. వీళ్ళు లాస్ట్ వీక్ దుబాయ్కి వెళ్ళేసి వచ్చారు. సో మా అందరి కాస్మెటిక్స్ తీసుకొచ్చింది అందరికీ. సో అందరికీ చూపిస్తుంది అనమాట, అందరికీ ఇచ్చేసింది. మాకు ఆడపడుచు ఒక్కతేనండి. మేము 4, మా వారు చెప్పాను కదా, మా బావాళ్ళు మా వారు 4, మిడిల్లో మా ఆడపడుచు.
సో ఇక్కడ మేము మళ్ళీ నైట్ వచ్చినాం అనమాట షాపింగ్ చేద్దామని చెప్పి. ఎంత రష్ అంటే మా కుషా కూడా మొత్తం ఇక్కడనే ఉందన్నట్టు అనిపించిందండి. అంత రష్ ఉన్నారు, చాలా రష్ ఉన్నారు. చూస్తున్నారు కదా. సో ఘటాలు, బోనాలు, పెద్ద పెద్ద శివశక్తులు అందరూ కూడా ఈ నైట్ టైం ఎక్కువ వస్తారనమాట, ఈవినింగ్ టైం. సో అందరు చాలా రష్ ఉందన్నమాట. మేమైతే షాపింగ్ చేస్తున్నాము. చూడండి స్టాల్స్ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తా అని చెప్పేసి నేను బ్యాక్ కెమెరా పెట్టిన. చూడండి అంత రష్ ఉందన్నమాట. మేము షాపింగ్ అయితే చేసినాము. బాగుంటాయి ఫ్రెండ్స్. అదేంటో బోనాలకి అట్లా టెంపుల్ దగ్గర షాపింగ్ చేసినప్పుడు అది వేరే ఉంటుంది. మా అక్క వాళ్ళు, మా ఆడపడుచు, నేను వచ్చినాం అనమాట. సో ఇదండి ఈ 2025 మా ఇంటి బోనాలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.